చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం జ్ఞానం చేసుకుందాం. కృపాను సత్య సంపూర్ణ ప్రభానికి వందములు చదువుతున్నాయినా. ఈరోజు అత్యంత పరిశుద్ధ శనులు నిలిచి ఉండగా ప్రభానికి వందములు చదువుతున్నాయినా. నీ బిడ్డలైనటువంటి అందరం జ్ఞాపం చేసుకున్న ప్రభుడైనా నీ కృపలో నిలిచి ఉండేదాకా నడిపించండి, బలపరచండి, ఆదరించండి. ప్రభానికి వందములు చదువుతున్నాయినా. కొద్దిసేపు నీ బిడ్డలతో మీరు మాట్లాడి బలపరచమని, నీ జ్ఞానంతో నడిపించి బలపరచమని, మీరే అందరికీ తోడై ఉండమని యేసయ్య యొక్క నామములో అడివేకొనిస్తున్నాం తండ్రి. ఈరోజు మనం యేసయ్య చెప్పినటువంటి చిన్న ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇది అత్యంత ప్రాముఖ్యమైన ఉపమానం. ఇది ఎందుకంటే ప్రభువే చెప్పినటువంటి చిన్న ఉదాహరణ అన్నమాట. లోకాసువార్తలో 10వ అధ్యాయంలో 30వ వచనం, 30 నుంచి 37 వరకు చదవండి. లోకాసువార్త 10వ అధ్యాయము 30 నుంచి 37 వచనాలు. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో సిక్కెను. వారు అతని బట్టలు దోసుకుని అతనిని కొట్టి కొన ప్రాణముతో విడిసిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూసి పక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూసి పక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించెను. మరునాడు అతడు 2 దినారములను తీసి ఆ పూటకోళ్ళవానికి ఇచ్చి, ఇతనిని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదునని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో సిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడాయినని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతని మీద జాలిపడివాడే అనెను. హల్లెలూయా. మరి ఈ కథ ఎవరు చెప్పారు? ఇది యేసయ్య చెప్తున్నారండి. ఇందులో ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవాల్సింది అంటే పిల్లలు నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయండి. ఎందుకంటే యెరూషలేము పట్టణము అంటే అది దేవుడు నివసించేటువంటి పట్టణం. అది అంటే దేవుడు ఉండేటువంటి చోటు. అదేవిధంగాను ఆ పట్టణం నుంచి ఎక్కడ బయలుదేరాడు? ఆయన యెరికో పట్టణానికి బయలుదేరాడు. ఎందుకంటే యెరికో పట్టణం అంటే ఎక్కడిది? అది శాపానికి గురైనటువంటి పట్టణం. దాని సాదృశ్యం అంటే లోకం. లోకం ఎప్పుడు కూడాను శాప పాపములతో నిండి ఉంటుందండి. అక్కడ ఈ రెండును. ఎందుకంటే యెరికో పట్టణంలోకి అంటే ఆయన ఉన్నది యెరూషలేములోంచి యెరికో పట్టణానికి వస్తున్నాడు. కానీ ఎప్పుడు కూడాను దేవుడిలోంచి లోకంలోకి వెళ్ళకూడదండి. లోకంలోంచే దేవుడిలోకి వెళ్ళాలి. కానీ దేవుడిని నమ్ముకున్న తర్వాత, దేవుడి విషయాల్లో మనం ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దేవునిలోంచి మనం మళ్ళీ లోకంలోకి ప్రయాణం చేసేవారి కింద ఉండకూడదండి. ఎందుకంటే లోకంలో ప్రయాణం చేస్తే ఖచ్చితంగాను ఇక్కడ జరిగినవి అన్నీ కూడా మనకు జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆయనకి ఏం జరిగింది? ఆయన యెరూషలేములోంచి బయలుదేరాడు. ఆ దారి ఎలాగుంటుందంటే అది అక్కడ దగ్గర దగ్గర ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఆ పట్టణం 2 పట్టణాల మధ్యన అది పెద్ద ఎడారి, పెద్ద కొండలు లోయలు ఉంటాయి. అక్కడ
కొన్ని చోట్ల ఇరుకైన చోట్లు ఉంటాయి. అటువంటి చోట్లు అక్కడ దొంగలు ఏం చేస్తారంటే ఆ పట్టణంలోంచి ఈ పట్టణంలోకి వచ్చేటప్పుడు దారి కాసి వాళ్ళు దోసుకుని చంపి పాడేయటం, లేకపోతే బాగా గాయపరిచి పక్కన పాడేయటం చేస్తారండి. అది అందులోంచి బయటకు వచ్చే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని పట్టణం అయినటువంటి యెరూషలేములోంచి యెరికో పట్టణానికి బయలుదేరి వెళ్తున్నాడండి. అతను కూడాను అందులోకి వెళ్ళేటప్పటికి ఒక ఇరుగైన చోట్లోనూ అతనిని ఆ దొంగలు పట్టుకుని వేశారు, దోసుకున్నారండి. తన దగ్గర ఉన్న అన్నీ దోసుకున్నారు. అలాగే ఆయన వస్త్రాలు కూడా దోసుకుని గాయాల పాలు చేసి అక్కడ పాడేసిపోయారు. ఆయన ఎలాగ ఉన్నాడు? ఇప్పుడు కొన ప్రాణాలతోనే ఉన్నాడండి. ఎందుకంటేనే వస్త్రములు కూడా దోసుకున్నారని అది స్పష్టంగా కనపడుతుందండి. ఇది ఆత్మీయంగా చూస్తే దేవునిలో ఉన్న మనము దేవుడు మనకి ఏమి ధరింపు చేశారండి? నీతి వస్త్రాలు. అంటే దేవుడిలో మనం ఏం నేర్చుకుంటాం? నీతి న్యాయాలు నేర్చుకుంటామండి. అది ఎప్పుడు కూడా దేవునిలో దొరుకుతుంది మనకి. అవి ధరించుకొని ఉన్నాం మనం. నీతిమంతులుగా దేవుడే తీర్చిపెట్టారండి. తన రక్తం దోత కడిగి పరిశుద్ధపరిచి మనల్ని నీతిమంతులుగాను అని నిలబెట్టారు అందరూ. అందుకే ఎప్పుడు కూడాను దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడిలోంచి లోకంలోకి వెళ్ళకూడదు. లోకం వేరు, దేవుడు వేరు. అందుకే దేవుని సన్నిధిలో మనం భయపడాలి, దేవునికి లోబడాలి. ఎక్కువ కూడా మొదటి స్నానం అంటే దేవునికే మొదటి స్నానం ఇచ్చుకునేవారునే ఉండాలి. అది ఎప్పుడైతే దేవుడిని పక్కన పెట్టేశాడో ఆయన ప్రయాణం అంతా కూడా, ఎందుకంటే యెరికో పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు, కానీ ఆ యెరికో పట్టణం దారిలోనే అతను దొంగల చేతికి చిక్కాడండి. యేసయ్య అన్నాడు, ఎందుకంటే అపవాది దొంగ అయి ఉన్నాడు అని. అపవాది ఎప్పుడు కూడాను దోసుకునేవాడండి, అబద్ధాలు చెప్పేవాడు. వాడు నీతి అంటే ఏమీ ఉండదండి. ఎవరు దొరికితే వారిని దోసుకోవాలని. సో ఎందుకంటే వాడు ఎలా ఉంటాడో గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదుమా అని ఎక్కడ తిరిగిలాడతాడు? ఈ మార్గంలోనే దేవుడిలోంచి బయటకు వచ్చి లోకంలో మన పనులు చేసుకొని వెళ్తాం చూడండి. ఆ సమయంలోనే వాడు మన మీద పడి దోసుకోవటానికి వాడు ప్రయత్నం చేస్తాడండి. మనం జాగ్రత్తగా లేవనుకోండి, వాడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు? దొంగ. ఎందుకంటే దొంగల చేతికి దొరికితే ఏం జరుగుతుంది? దోసుకుంటారు, కొట్టేస్తారు, అవసరమైతే ప్రాణం కూడా తీసేస్తారు. అందుకే మనం ఎప్పుడూ కూడాను దేవుడున్న చోటులోనే ఉండాలి, కానీ సాతాను ఉండే చోటులోకి ఎప్పుడు వెళ్ళకూడదండి. ఎందుకంటే ఎప్పుడు వెలుగులో ఉండాలా, చీకట్లో ఉండాలా? ఎప్పుడు వెలుగులో ఉంటే ఎప్పుడు కూడా మనం కాపుదల్లో ఉంటాం. కానీ చీకట్లోకి ప్రయాణం చేస్తే ఎప్పుడో చోట మనం ఖచ్చితంగాను సాతాను మన మీదకి వచ్చి పెడతాడనమాట. కానీ ఆయన ఎటువంటి చోట్ల నుంచి వచ్చాడు అంటే యెరూషలేము, అంటే దేవుని సన్నిధానంలో ఎప్పుడు కూడా మనకి సమాధానం ఉంటుందండి. కానీ అక్కడ యెరికో పట్టణంలో ఏముంటుంది? శ్రమలు మాత్రమే ఉంటాయి. ఎప్పుడు దేవుళ్ళు ఏముంటాయండి? ఆశీర్వాదాలు. ఎందుకంటే విద్యలోను, బుద్ధిలోను, జ్ఞానంలోను సమృద్ధిని ఇస్తాడు దేవుడు. కానీ సాతానంలో అంటే ఈ లోకంలో ఏం దొరుకుతుంది మనకి? పాపం ఎలా చేయాలి ఇవే నేర్పిస్తుంది మనకి. కాబట్టి ఎప్పుడూ కూడా మనల్ని లోకం ఏం చేస్తుంది? నేరస్తులుగా మారుస్తుందండి. అంటే సాతాను తనలో కలుపుకుంటాడు. అంటే సాతాను ఎలాగుంటాడు? వాడిలాగా మనల్ని మారుస్తాడు. ఎందుకంటే అదే దేవుల్లో నిలిచి ఉన్నా అనుకోండి, తన నీతి వస్త్రాలు మనం ధరింపజేసి రాజకుమారుల కింద మారుస్తాడండి. ఎందుకంటే నీతిమంతులు ఎలాగుంటారు? ఎప్పుడు కూడా తల ఎత్తుకుని ఎప్పుడు జీవిస్తున్న వారే ఉంటారండి. వాళ్ళ అవమానపాలు ఎవరి యొద్ద తల ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నీతిలోకి నడిపించేవారుగా ఉంటాడండి. అందుకే ఆయన ఎక్కడి నుంచి బయలుదేరి? సమాధానం దొరికే చోట్లోంచి బయలుదేరి కావాలని ఆయన కేవలం శ్రమలలోకి ఆయన ప్రయాణం చేశాడండి. అదేవిధంగాను ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఏముంటుందంటే పరిశుద్ధత అనేది ఎప్పుడూ ఉంటుంది. అక్కడ శుభ్రంగా పరిశుద్ధత అనేది ఉంటుంది. ఎందుకంటే అతను ఏముండదు? అబద్ధాలు ఆడటం కానీ,
దోసుకోవటం కానీ, దొంగతనాలు చేయటం కానీ, చెడు మాటలు మాట్లాడటం కానీ ఏవి కూడా దేవుని సన్నిధానంలో ఉండవు. కానీ సాతాను దగ్గర ఏముంటాయి అమ్మా? పాపమే ఉంటుంది. ఇతరుల దగ్గర దోసుకోవటం, దాచుకోవటం, ఇతరులను హింసలు పాలు చేయటం, బూతులు తిట్టడం, కొట్టడం, గిల్లటం, ఇవన్నీ ఎక్కడ దొరికితే మనకి? సాతానే. అంటే వాడు ఎక్కడ ఉంటాడు? లోకంలో ఉంటాడు. కానీ ఎప్పుడు మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధానం. వెళ్తే స్కూల్కి, అంతే లేకపోతే ప్రార్థన చేసుకుని వాక్యం జ్ఞాపం చేసుకుంటూ ఉన్నామనుకోండి, మంచి స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు అన్నమాట. అందుకే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు దేవుల్లో ఉండటానికే మనం ప్రయాసపడేవారు. అదేవిధంగా యెరూషలేములో ఏముంటుందంటే ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలోనూ ఆశీర్వాదం. మీరు పాఠాలు చదువుకున్నప్పుడు పాఠాలు అర్థం అవ్వాలంటే ఎవరు కావాలి? ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం కావాలి. ఆ ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది? దేవుని యొద్ద. కానీ ఇప్పుడు సాతాను దగ్గర ఏముంటుంది? శాపాలు. నువ్వు చదువుకుంటావు కానీ ఆ చదువు నీకు అర్థం కాదు. కారణం ఏమిటి? లోకం మీద ఆలోచనలు ఏం చేస్తే దేవుడిచ్చిన జ్ఞానాన్ని కూడా పాడు చేసేస్తాయి. అందుకే మనం దేవుల్లో ఉండాలా, లేకపోతే లోకంలో ఉండాలా. అందుకే లోకం అంటే ఏమిటి? ఆటపాటలండి. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు కూడినటువంటి స్థితిలో ఉండిపోతాం. అలాగుంటే మీరు ఇంకా వృద్ధిలోకి ఎలాగొస్తారు? ఏమాత్రం రావడానికి అవకాశం లేదండి. అందుకే మనం యెరూషలేములో ఉంటేనే దేవుల్లో మనం భద్రతగా ఉండగలుగుతాము. కానీ లోకంలో ఉంటే మనకు సాతాను యొక్క దాడి ఖచ్చితంగా మన మీద ఉంటుందండి. అదేవిధంగాను ఇక్కడ యెరూషలేములో ఏముంటుంది? జీవం. అంటేనే వృద్ధి చెందుతారు. అంటే దినదినము మనలో ఏముంటుంది? వృద్ధి చెందుతామండి. కానీ ఇక్కడేమో ఎరుకలో ఏముంటుంది? మరణం. ఎప్పుడు కూడా సాతాను నాశనాన్నే కోరతాడు. అది ఎప్పుడూ కూడా జీవాన్ని ఇవ్వడండి. అందుకే ఇప్పుడు ఇక్కడ దేవుళ్ళు ఏం కనపడుతుంది? మనకి సమాధానం కనపడుతుంది, పవిత్రత కనపడుతుంది, ఆశీర్వాదం కనపడుతుంది, జీవం కనపడుతుందండి. మొత్తం ఎన్ని కూడా ఎవరికి దొరుకుతాయి? దేవుళ్ళు ఉన్న వాళ్ళకి దొరుకుతాయి. కానీ లోకంలో ఉన్న వాళ్ళకి ఏం దొరుకుతాయి? శ్రమలు, పాపములు, శాపములు, మరణాలు. అందుకే ఆ మాటకు ఏపీసీలో మాట అంటూ చదువమ్మది. 2వ అధ్యాయంలో చూడమ్మా. ఫస్ట్ నుంచి చదవండి. నీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా. ఆయన ఎవరు? ఇప్పుడు ఈ పడిపోయినటువంటి మనిషికి ఆ గాయాలు కట్టి అక్కడ ఆయనకి సహాయం చేశారు చూడండి, ఆయనేనండి. ఎందుకంటే ఈ గాయాలు తగిలిన వాళ్ళు ఎవరు? ఈ పాపముల చేతలను అపరాధముల చేతను చచ్చిపడి ఉన్నవాడి కింద ఉండిపోతామని. ఇది గాయాలు చేయి. సాతాను ఎప్పుడు కూడాను అపరాధాల్లోకి నడిపిస్తాడో, పాపాల్లోకి నడిపిస్తాడో. కనుక మన జీవితం అంతా కూడాను పాపములు, శాపములు, మరణములు అనేది మనలోకి వచ్చే విధంగాను వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకే మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన సహాయం చేశారైనా? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేసు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశులను
అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. కానీ దేవుడు మనల్ని కరుణించి దేవుడు మనల్ని సహాయం చేశారు. అదే ఇంక ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా ఉంటుందండి. నీవు జీవించుచున్నావన్న మాటే కానీ నీవు మృతుడవే. ఏ విధంగా మృతుడయ్యాడు ఆయన? దేవుల్లోంచి బయటికి లోకంలోకి బయలుదేరి వచ్చినప్పుడు ఆ దారిలోనూ దోసుకున్న దొంగలు కడకే అక్కడ ఆయన కొనపరాణంలోనే కొట్టుపడేశారండి. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతేనండి. దేవుళ్ళు ఉన్నంతసేపు జీవంలో ఉంటాం. దేవుని కాదని లోకంలోకి వెళ్ళామనుకోండి, కడకే జీవం అయితే పైకి కనపడుతుంది, కానీ ఆత్మీయ జీవం ఉండదండి. ఆత్మీయ జీవం ఉండదు. నీవు జీవించుకున్నావన్న మాటే కానీ నువ్వు మృతుడవే. దేవుని ఆశీర్వాదాలు ఉండవు. దేవుల్లో మనం ఏం పొందుకోలేమండి. కేవలం సాతాను మనకి ఏమి ఇచ్చాడు? కేవలం మరణకరమైన పరిస్థితులేండి. సంవత్సరం అంతా చదువుకుంటాం, కానీ పరీక్షలు రాసే టైం అని వచ్చేసరికి అర్థం కావండి, అంతా వేస్ట్ అయిపోతాయి. అదే కానీ దేవుళ్ళో మనం నిలిచి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ సమయంలో మనకి సహాయం చేస్తాడు. జీవించుచున్నావు అనే మాటే కానీ నీవు మృతుడవే. ఇప్పుడు ఈ వ్యక్తి పరిస్థితి కూడా అదేనండి. ఏదో సంపాదించుకోవాలని చెప్పి దేవుని పట్టణాన్ని వదిలిపెట్టాడు. ఎక్కడికో వెళ్ళాలనుకున్నాడు. తను వెళ్ళవలసిన చోటు ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడు శపించిన పట్టణానికి వెళ్తున్నాడండి. ఏ దేవుడైతే శపించాడో ఆ చోటుకి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్తే ఏం దొరుకుతుంది? కేవలం మరణకరమైనటువంటి పరిస్థితులే ఉంటాయండి. వాడు మొట్టమొదటి మనం దోసుకున్నది ఏమిటని నీతి వస్త్రాలు. నీతి వస్త్రాలు ఎప్పుడైతే మనం ధరించుకుని ఉన్నామో మరి పరిశుద్ధంగా ఉంటాం, పవిత్రంగా ఉంటాం, శుభ్రంగా ఉంటామండి. కానీ అవి వాటిని సాతాను దొంగిలించేసుకున్నాడు. కేవలం అక్కడ ఎలా ఉన్నాడు? వస్త్రములు లేని స్థితిలోను, గాయపడిన స్థితిలోనే ఆ మనుషుడు పడి ఉన్నాడండి. ఆ సమయంలో ఎవరు వచ్చారు? ముందుగాను లేవీయుడు ఒకడును ఇంకొక వస్తున్న పైన లేవీయుడి కన్నా ముందమ్మ. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తట యాజకుడు లేవీయుడు వీళ్ళిద్దరు ఎవరు? ధర్మశాస్త్రానికి సాదృశ్యం అండి. ధర్మశాస్త్రం ఎప్పుడూ కూడా మనం రక్షించలేదండి. ఎందుకంటే మన లోకంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఏ ధర్మశాస్త్రం మనం ఆపలేదండి, ఏం రక్షించలేదండి. కానీ తప్పుని ఎత్తు చూపిస్తుంది. నువ్వు వెళుతున్న చోటు మంచిది కాదు అని ఖచ్చితంగా మళ్ళీ ఎత్తు చూపిస్తుందండి. అక్కడ కూడా అదే జరిగిందండి. అంతే అండి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఏ దైవజనుల వల్ల కూడా మనకి పరలోకం రాదండి. కేవలం దైవజనుల వల్ల వస్తుందా లేదా ప్రభు వల్ల వస్తుందా అమ్మా? ఏ దైవజనుడును పాపం వల్ల గాయాన్ని అతను మానపలేడండి. ఆ మానిపే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఒకటి. అందుకే ఆయన పరమ వైద్యుడు. మన దేవుని మీద మనసు పెట్టుకుని దేవుని ద్వారా నడుచుకోవడానికి ప్రయాసపడితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే ఆయన సాదృశ్యం కనపడుతుంది అనమాట. మొట్టమొదటి యాజకుడు వచ్చాడు, చూశాడు, జాలిపడ్డాడు, కానీ పక్కంటే వెళ్ళిపోయాడండి. ఎందుకంటే ఆయనకి సహాయం చేసే శక్తి లేదండి. అలాగనే లేవీయుడు ఒకడు వచ్చాడు, ఆ చోటుకు వచ్చి చూసి పక్కగా పోయిను. ఇద్దరు ఎవరు? వీళ్ళు దేవుడిచ్చేటువంటి ధర్మశాస్త్రానికి వాళ్ళ సాదృశ్యం అండి. అంటే వీళ్ళ ద్వారానే ధర్మశాస్త్రం నడిపించబడుతుంది. అందుకే ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా మనల్ని పరలోకం పంపించదండి. నేరాన్ని ఎత్తు చూపిస్తుంది. మనల్ని ఎక్కడ నేరం చేస్తున్నామో మనకి ఖచ్చితంగా ఎత్తు చూపిస్తుంది. కనుక మళ్ళీ ఎక్కడికి వెళ్ళమంటుంది? ఏసే దగ్గరికి వెళ్ళమంటుంది. ఆఖరికి ఈ గాయపడిన వాడికి లేవీయుడు సహాయం చేయలేకపోయాడు, ఇక్కడికి యాజకుడు కూడా సహాయం చేయలేకపోయాడు.
అక్కడే పడి ఉన్నాడు. ఆ సమయంలో ఎవరు వచ్చారు ఆయన? అమ్మా అయితే ఆధారిని సమరయుడు వస్తున్నారండి. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీదకి ఎక్కించుకుని ఒక పూట వాళ్ళు విందువానికి తీసుకెళ్ళాడు. మరి ఇతని గురించి తెలుసుకోవాలి మనం. దేవుడు వాగ్దానం ఇచ్చాడు చూడండి. దేవుడు లోకం ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని దేవుడి లోకం ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించబడ్డారు. కాబట్టి ఆయన ఆ సమయంలోనూ ఆ దారి గుండాను ఆయన వస్తూ ఆ గాయపడినటువంటి ఆ వ్యక్తికి సహాయం చేయడానికి ఆయన వచ్చారండి. అందుకే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని అనుగ్రహించారు. కాబట్టి మనం పడి ఉన్న చోటికి ఆయన వచ్చారండి. అంటే దేవుడు మనకి ఆయన కుమారుణ్ణి అనుగ్రహించారు. అంటే దేవుడు మనకి ఇచ్చారు. ఆయన ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఎక్కడైతే మనం పడి ఉన్నామో అక్కడికి వచ్చారండి. ఆ మాట మీద ఇది యోహాను 3:16-17 చదువు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఎలాగా ఆయన మనకు అనుగ్రహించబడ్డారంటే ఇక లోకాసు వార్తలోను స్పష్టంగా మనకు కనపడుతుంది. 19:10లోను ఇంకా మనకి అర్థం అవ్వాలంటే 2వ వచనం కూడా చదివితే బాగుంటుంది. పంతొమ్మిది 2 చదవండి. దాని గుండా పోవుచుండెను, ఇదిగో సుంకపు గుర్తుదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరని కానీ పొట్టి. ఎందుకంటే ఇక్కడ పైన కూడా చూడండి. ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వచ్చారు? ఎరుకో పట్టణానికి. ఇందాక పడిపోయి ఉన్నవాడు ఎక్కడున్నాడు? ఆ పట్టణం దగ్గర, ఎరుకో పట్టణం దగ్గరే ఉన్నాడండి. ఇప్పుడు అందుకే లోకంలోనూ ప్రేమించిన దేవుడు, ఈ లోకాన్ని ప్రేమించిన దేవుడు గాయపడి ఇబ్బందులు పాలవుతున్నట్టు వారి దగ్గరికి తన కుమారుని పంపించాడు. అందుకే దేవుడు లోకం ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఆయన మనకి అనుగ్రహించారు. ఆయన ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఇక్కడ జక్కయ్య దగ్గరికి వచ్చారండి. జక్కయ్య దగ్గరికి వచ్చారు. కానీ జక్కయ్య ఎక్కడ ఉన్నాడు? ఈ పట్టణంలోనే ఉన్నాడు. ఆ పట్టణంలో ఆయన పెద్ద ధనవంతుడండి, మంచి పెద్ద ధనవంతుడు. ఆయన ఏం పని చేస్తారంటేనే సుంకాలు అంటే పన్నులు, ఏ పన్నులు ఉంటాయి చూడండి, ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ని ట్యాక్సులు ఉంటాయి చూడండి, ఆ ట్యాక్సులు వసూలు చేసేటువంటి వాడు అనమాట. ఆయన పని ఏమిటి? ట్యాక్సులు వసూలు చేయటం, అందులో కమిషన్ తీసుకోవటం, ఆ మిగిలింది రాజుకి ఇచ్చేయటం, అటువంటి పని చేసేవాడు. ఆయన చాలా పెద్ద ధనవంతుడు. ఎవరి దగ్గర సరే మొక్కమాటాలు ఉండవండి. ఇవ్వకపోతే జైల్లో పాడేయటం, ఆస్తులు జప్తు చేయటం, ఇవన్నీ చేసి. ఎందుకంటే ఎప్పుడు ట్యాక్సులు కట్టి వాళ్ళు ఎప్పుడు మన దగ్గర మొక్కమాటంగా ఉంటారా? వాళ్ళు వస్తారు, వసూలు చేస్తారు, తీసుకెళ్ళిపోతారు. అంతగా ఇవ్వకపోతే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. అంత కఠినంగా ఉంటారు. ఇతను కూడా అలాగ ఉన్నాడండి. యేసయ్య వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? ఈ పాత ఎరుకో పట్టణంలోకి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆయన విన్నాడంట యేసయ్య వస్తున్నాడు అని. ఆయన ఆశపడ్డాడు. ఎందుకంటే యేసయ్య ఎన్నో అద్భుతాలు చేశారండి. అప్పటికే ఎన్నెన్నో అద్భుతాలు చేశారు.
అద్భుతాలు చేశారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు, రోగుల్ని స్వస్థపరిచారు. ఎందుకంటే అనేక మంది పక్షవాయు రోగిని, అదేవిధంగా చనిపోయిన వారిని, అదేవిధంగా రక్తస్రావం గల స్త్రీని, అదేవిధంగా అనేక మందిని స్వస్థలపరిచారు. ఆయన పేరు అన్ని చోట్లకు పాకిపోయిందండి. కాబట్టి ఆయన వస్తున్నాడంటే ఆయన చూడాలని వాళ్ళు వేలు కొలిది వస్తూ ఉన్నారండి. ఇప్పుడు ఈయన కూడాను ఆశపడ్డాడు, యేసయ్యను చూడాలి ఎలాగైనా అనుకున్నాడు ఆయన. కానీ ఆయన పొట్టోడండి. ఆయన ఎంత ఉంటాడో దగ్గర 4 అడుగుల లోపే ఉంటాడు. 4 అడుగుల కింద ఉన్నవాడు వేలు జనం మయ్యన ఉన్నటువంటి యేసయ్యను చూడగలుగుతాడండి? అమ్మా, చూడలేడు, అసాధ్యం. అప్పుడు వెంటనే ఆలోచించాడనమాట. వెంటనే అక్కడ చూసేటోడికి పెద్ద మేడి చెట్టుడు కనపడింది. ఏ ధనవంతుడైనా సరే, ఏ ధనవంతు చెట్లు ఎక్కుతారండి? ఎందుకంటే ఈ ఊళ్ళో ధనవంతులు ఎవరన్నా వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు ఎలాగొస్తారు? కార్లు వేసుకుని, వాళ్ళు వచ్చినప్పుడు జనాలు తీసుకుని ప్రత్యేకంగా వస్తారండి. కానీ యేసు దగ్గరికి ఎలా వెళ్ళాడు ఆయన? తన ధనవంతుడిని మర్చిపోయాడు, పెద్దవాడిని మర్చిపోయాడు. చిన్నపిల్లవాడు కింద ఏం చేశాడు? చెట్టు ఎక్కి కూర్చున్నాడండి పైన. చెట్టు ఎక్కి ఎందుకు కూర్చున్నాడు? దేవుని చూడాలని. మనం కూడా అలాగే ఉండాలండి. దేవుని చూడాలనుకుంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి? అన్నీ విడిచిపెట్టేయాలి. మనం ఎలాగున్నామన్నది విడిచిపెట్టేయాలి. మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధానాలు వెతికేవారునే ఉండాలి. ఆయన చూడాలని ఆశ ఉందనుకోండి, ఆయనే మనకి ఖచ్చితంగా కనబరుచుకుంటారు. ఆయనకు వచ్చేటోటికి ఈయన పొట్టుడని గుర్తొచ్చింది. చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి పైన కూర్చొని చూస్తున్నాడండి. కింద జనం వెళ్తున్నారు. సరిగ్గా చెట్టు దగ్గరికి వచ్చాడు యేసయ్య. చెట్టు దగ్గరికి వచ్చేటోడికి యేసయ్య పిలుస్తున్నాడు. జక్కయ్య, నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. వెంటనే ఆ మాట విన్నాడు. మాట విన్న వెంటనే, ఎందుకంటే దేవుని మాటలు వింటున్నాం మనం, విన్న మాటల ద్వారా మనం యేసయ్యని చేర్చుకోగలుగుతున్నామా? అమ్మా, ఎప్పుడైనా సరే దేవుని వాక్యం విన్న తర్వాత యేసయ్యని చేర్చుకోగలుగుతున్నామండి? చేర్చుకుంటేనే ఆశీర్వాదాలండి. విన్న వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకుని ఆయనలో జీవించడానికి ఇష్టపడితేనే ఆశీర్వాదాలు వస్తాయి. జక్క విన్నాడు. విన్న వెంటనే ఏం చేశాడు? వెంటనే యేసయ్య పిలుపు విన్నాడు. వెంటనే త్వరగా దిగిపోయాడు. సంతోషముతోను ఆయనను చేర్చుకున్నాడు. చేర్చుకున్న వెంటనే ఏం చేస్తున్నాడు? దేవుడు నమ్ముకున్న వెంటనే ధర్మశాస్త్రాన్ని మనం, అంటే దేవుడు చెప్పిన వాటిని చేసుకుంటూ వెళ్తున్నామండి. ఎందుకంటే ఈ యొక్క ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఎవరికైనా అన్యాయం చేసేవనుకో, రూపాయి కనుక అన్యాయంగా తీసుకున్నామనుకో, రూపాయికి ఒక 4 రూపాయలు వేసి వాళ్ళకి అన్యాయంగా తీసుకున్న దాన్ని తిరిగి ఇచ్చేయాలి. అది ధర్మశాస్త్రం చెప్తుందండి. మరి అంతకు మునుపు అందరి దగ్గర పనులు వసూలు చేశాడు కదా ఈయన, అందరి దగ్గర అన్యాయం చేశాడు కదా, అది గుర్తుకొచ్చింది. వెంటనే ఏం చేశాడు? తను అన్యాయంగా తీసుకునే వాళ్ళందరికీ కూడాను రూపాయికి 4 రూపాయలు వేసి అందరికీ ఇచ్చేసాడండి. అంతకని ముందు ఏం చేశాడు? సగం ఆస్తిని బీదలకి పంచిపెట్టేశాడు, ఉచితంగా పంచిపెట్టేశాడు. ఆ తర్వాత అన్యాయంగా తీసుకునే వాళ్ళందరి దగ్గరను ఒక రూపాయికి 4 రూపాయలు వేసి 5 రూపాయలు తీసి కట్టేసాడు, అందరికి ఇచ్చేసాడండి. అందరికి ఇచ్చేసి యేసయ్య తను చేర్చుకున్న వెంటనే ఆయన చేసిన పని ఏమిటి? దేవుడి యొక్క ధర్మశాస్త్ర, దేవుడి చిత్తానికి లోబడ్డాడండి. దేవుడి చిత్తానికి లోబడటమే నీతి వస్త్రాలు ధరించుకోవటం అండి. అంతకు మునుపు ఎలా ఉన్నాడు? పాపపు వస్త్రాలండి, అంటే కేవలం దిగంబరుడుగా ఉన్నాడు, కేవలం మురికి వస్త్రాలు. కానీ యేసయ్యను చేర్చుకునే వెంటనే ఆయనలో ఏమొచ్చిందో మార్పు? నీతి వస్త్రాలండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరి దగ్గర మనం రూపాయి తీసుకుని దొంగతనం చేస్తే ఆ రూపాయిని తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం వెళ్ళి? అలా ఆ ఆలోచన మనకు వస్తుందా? ఒకవేళ ఇవ్వాలనుకున్నా సరే వాళ్ళు ఏమనుకుంటారో, కొడతారో అని మనకి ఏమొస్తుంది? ఖచ్చితంగా భయం వస్తుంది. కానీ రూపాయికి ఇంకో 4 రూపాయలు చేర్చి 5 రూపాయలు కూడాను పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి క్షమాపణ కోరుకుని దేవుని దగ్గరికి వచ్చాడండి. ఎప్పుడు దేవునిలో మనం ఎప్పుడైతే వచ్చామో మనలో ఉన్నటువంటి అపరాధం అనే భావం పోయి
నీతిమంతులుగా మార్చేది దేవుని వాక్యమేనే. వాక్యం చేర్చుకున్నామనుకోండి, పాపాన్ని వాక్యం ఏం చేస్తుంది? అంగీకరింపజేసి కడిగి పరిశుద్ధపరుస్తుంది. అందుకే మనం నీతిమంతులుగా మార్చబడాలంటే మనం ఎప్పుడూ కూడాను యేసయ్యని చేర్చుకునేవారునే ఉండాలి. అందుకే ఆయన మనకి నీతి వస్త్రాలు తిరిగి తొడుగుతారండి. ఏ సాతానైతే మన దగ్గర దోసుకున్నదో, అంటే నీతిని దోసుకున్నదో, అవినీతిమంతులుగా మార్చిందో, యేసయ్య ఏం చేస్తాడు? మళ్ళీ మనల్ని నీతిమంతులుగాను మారుస్తారండి. జక్కీ విషయంలో అదే జరిగిందండి. వెంటనే ఇచ్చేసాడు. ఇచ్చిన వెంటనే ఆయన అన్నారు, చదవమ్మది. ఇదిగో ప్రభువా, ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల 4 వంతు, అంటే ఒకటికి 4 వంతులు మరలా చెల్లించేస్తాను ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాం అంటే ఎవరు? విశ్వాసులకి తండ్రి, నీతిమంతుడే అర్థం. ఇతడు కూడా నీతిమంతుడే. ఇంతకీ నీతిమంతుడిగా మాత్రం ఎన్ని క్షణాలు పట్టిందండి? ఏసేం చేర్చుకున్నాడో, చేర్చుకున్న వెంటనే ఆయనలో ఏమొచ్చింది? నీతి అండి. దేవునిలో ఉన్నామనుకోండి, నీతిమంతులుగా వృద్ధి చెందుతామండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారంట, ఎంతమంది మేము యెరూషలేములోంచి ఇక్కడి వరకు వెనకాలే వచ్చాం, కానీ మా ఇంటికి రాకుండాను పాపాత్ముడు అని చెప్పుకుంటున్నట్టు ఇతని ఇంటికి వెళతానంటున్నాడు అని సడుక్కోవడం మొదలుపెట్టి. చదవమ్మది. అందరూ అది చూసి పాపి అయిన మనిషిని యొద్దకి బస చేయుటకు వెళ్ళిన నేను. చాలా, ఎందుకంటే ఇప్పుడు గాయపడిన వాడికి వైద్యుడు అవసరమా? బాగున్నవాడికి వైద్యం అవసరమా? మరి ఇందాక అక్కడ పడిపోయిన ఉన్నప్పుడు ఆ మనుషుడు గాయపడ్డా? ఆ గాయపడ్డవాడే జక్కయ్య. పాపంలోనూ చచ్చిన వాడిగా పడి ఉన్నాడు. జక్కయ్యలో అంతకు మునుపు ఏమి లేదు, నీతి లేదు, న్యాయం లేదు. ఆ రెండు దోసుకున్నాడు, కొట్టాడు. శుభ్ర అక్కడ గాయాల పాయలు అయిపోయాడు, మరణశైలికి వచ్చేసాడు. ఆ స్థితిలో ఎవరు వచ్చారు అక్కడికి? యేసయ్య వచ్చాడు. అంతకు మునిపు ఎవరు వచ్చారు? కేవలం అక్కడ ఉన్నట్టు యాజకులు వచ్చారు, అంటే పాస్టర్లు అనుకోండి. ఆ చేతిలో ఏముంటుంది? వాళ్ళు రక్షించలేరు. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు? యేసయ్య దగ్గరికి తీసుకెళ్తారు. మీరేం చేయాలి? యేసయ్యని నమ్ముకుని ప్రార్థన చేసుకునేవారునే ఉండాలి. ఆయన ఏం చెప్తున్నాడో గ్రహించుకుని అది మనం చేసుకునేవారునే ఉండాలి. అప్పుడు మనకి దేవుని కాపుదల వస్తుందండి. జక్కయ్య ఇంటికి నేడు రక్షణ వచ్చింది. ఎందుకు జక్కయ్యకి ఎవరు ఉన్నారండి? ఇప్పుడు యేసయ్య ఉన్నాడు. మరి జక్కయ్య ఆస్తి అంతా ఏమైపోయింది? దేవుడు కావాలా, ఆస్తి కావాలా? దేవుడు కావాలి అంటే మన ఆస్తిని లెక్క పెట్టకూడదు. ఎందుకంటే నీ దగ్గర 10 చాకెట్లు ఉంది అనుకో, అందులో అన్నీ ఇచ్చేస్తావు అందరికీ. ఇచ్చే మనసు ఉండాలి. యేసయ్య నీకు 10 ఎందుకు ఇచ్చాడు? అందరికి ఇమ్మని. అలాగే ఎప్పుడైతే జక్కయ్య చూడండి, తన దగ్గర ఉన్నదంతా ఏం చేశాడు? అందరికి ఇచ్చేసాడు. ఇప్పుడు జక్కయ్యకి ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. మరి ఇవన్నీ ఎవరు ఇచ్చారు జక్కయ్యకి? యేసయ్య ఇచ్చాడు. యేసయ్య ఉంటే సుఖమా, లేకపోతే ఇవన్నీ ఉంటే సుఖమా? అదేనండి. ఎందుకంటే దేవుడు ఉండాలా? దేవుళ్ళు ఉన్నామనుకోండి అన్నీ దొరుకుతాయి. కానీ దేవుడు కదా లోకంలోకి వెళ్తే దోసుకునే వాళ్ళు దోసుకుంటారు, లాక్కునేవాళ్ళు ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి బ్యాగులు పెడతారు. ఆ బ్యాగుల్లో అన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ మీరు చూసుకోకపోతే అసలు ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో రకంగా పట్టుకుపోతారండి. అది లోకం. ఇప్పుడు లోకంలో ఎవరు ఉంటారు? సాతాను ఉంటాడండి. అందుకే మనం ఎవరిలో ఉండాలి? దేవునిలో ఎదుగుతున్న వారునే ఉండాలి. అందుకే ఆయన గాయాలు కట్టాడు, ద్రాక్షారసంతోనూ ఆయన కట్లు కట్టాడు, చేత తీర్చాడు, పూటకోళ్ళ వాని ఇంటికి
పంపించాడు. పూటకాళ్ళు వేళ ఇల్లు అంటే దేవుని సన్నిధానం అని మందిరం. అక్కడ మనం ఏం చేయాలి? సేద తీర్చుకుని ప్రభు వచ్చే వరకు కూడా మనం ఎదురు చూసేవారునే. ఆయన కోసం ఎదురు చూసామనుకోండి, రెండోసారి వస్తాడు ఆయన. వచ్చినప్పుడు ఎవరి జీతాలు వారికి, అంటే దేవుని ప్రతిఫలాలు వారికి ఇస్తాడు. అయ్యే జీతం అంటే ఏమిటి? ఎవరి బహుమానాలు వారికి ఖచ్చితంగా ఇస్తాడు. మరి ఒక దొంగగా మారటం మంచిదా, నీతిమంతుడిగా మారటం మంచిదా? నీతిమంతుడిగా మారాలంటే మరి ఎవరిని నడుచుకోవాలి? అంటే దేవుని సన్నిధానం ఎడవకూడదు ఎప్పుడూ. ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రార్థనకి వెళ్ళాలి. ఇంట్లో ప్రార్థన జరుగుతుందనుకో మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవ సన్నిధిలో ప్రార్థన జరుగుతుందనుకో ప్రార్థనలు నిలిచేవారునే ఉండాలి. ప్రార్థనలు ఎలా ఉండాలి? అల్లర్లు చేయటం, మాట్లాడటం, అటు ఇటు తిరిగి వెళ్ళిపోవటం అలా చేయకూడదు. ఎందుకంటే ఆ యొక్క సన్నిధి ఎవరిదే? దేవుంది. కాబట్టి ఆయన గౌరవించుకోవాలంటే లోబడే మనసు, అంటే దేవునికి లోబడే మనసు ఉండాలి. వాక్యానికి లోబడ్డామనుకోండి ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు అనేది మనకు వస్తాయి. శాంతి. చిన్న ప్రార్థన చేసుకుందాం.